షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక రీసెంట్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కొన్నింటిని రద్దు చేయడం జరిగింది. దానికి గల కారణం అవి ప్రదర్శించే అశ్లీలమైన చిత్రాలు. అంటే వీటికి సంబంధించి కొన్ని ఏళ్ల క్రితం కొన్ని వెబ్సైట్లని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరీకాలో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వరకు ఈ కంటెంట్ రీచ్ అవ్వడం జరిగింది అనమాట. ఏదైతే కాస్త సెక్షువల్ కంటెంట్ ఉంటుందో ఈ అన్నెసరీ కంటెంట్ని బ్యాన్ చేస్తూ దానికి సంబంధించి అవి యాప్స్ అయినా సరే ఆ యాప్స్ రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ పై ఈరోజు ఎపిసోడ్. మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా మీరు ఎన్నో రకాల కేసులు చూస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చూస్తున్న ఈ కేసు ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక కొత్త కోణం అని చెప్పవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అంటే ఎక్కడా కూడా అశ్లీలకరమైన చిత్రాలు కానీ దానికి సంబంధించి ప్రమోట్ చేసే కంటెంట్ కానీ ఉండకూడదని చెప్పేసి. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే నెట్ఫ్లిక్స్లో ఇంతకన్నా దారుణమైన కంటెంట్ ఉంటుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ యాప్స్ రద్దు చేయడం గల వెనుక కారణం ఏంటి? అండ్ ఈ కంటెంట్ని బ్యాన్ చేసినట్లయితే దీంతో పాటుగా నెట్ఫ్లిక్స్ కానీ వేరే కొన్ని యాప్స్లో ఉంటున్న కంటెంట్ కూడా రద్దు చేస్తారా ఇన్ ఫ్యూచర్? మీరేమంటారు? ఇప్పుడు మొత్తం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము 26 యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. 26 వెబ్సైట్స్ని కేంద్ర ప్రభుత్వము బ్యాన్ చేయడం, ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి 26 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రద్దు చేయడం జరిగింది. ఏంటి దీనికి ముఖ్య కారణము అని అంటే కనుక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని అశ్లీలతను, ప్రోనోగ్రఫీని లేకపోతే అడల్ట్ కంటెంట్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడే కాదు, సెప్టెంబర్లో వీటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతి దానికి కూడా మన దగ్గర ఒక సెన్సార్, మూవీస్ విషయానికి వస్తే ఒక సెన్సార్ బోర్డు ఉన్నట్టుగానే ఇప్పుడు ఐటీ రూల్స్ అనేది ఉంది. ఐటీ రూల్స్లో మనకు వచ్చేసి 2021 ఐటీ రూల్స్ ప్రకారం ఏంటి అని అంటే మనకు యూ అని కానీ, ఏ అని కానీ, యూవీ అని కానీ, 18+ అని కానీ ఇటువంటి కొన్ని అంశాలను పొందపరిచినప్పుడు ఏంటి అని అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రోనోగ్రఫీని, న్యూడిటీని, అశ్లీల చిత్రాలను ప్రదర్శిస్తున్నది అన్న నెపంతో చాలామంది ఇటువంటి సంఘ సంస్కర్తలు కానీ, పేరెంట్స్ కానీ కంప్లైంట్స్ ఇచ్చినారు. ఏంటి అని అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా ఏవైతే 26 ఓటీటీ ప్లాట్ఫామ్స్ బ్యాన్ అయినాయో ఇవి మన భారతదేశ సనాతన ధర్మానికి మరియు సంస్కృతికి అడ్డుగా మారినాయి. ఈరోజు మన భారతదేశ సనాతన ధర్మం మరియు సంస్కృతిని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రూపంలో విదేశీ సంస్థలు కొంతమంది మన మీద కక్ష కట్టి మన సంస్కృతిని ఈరోజు డ్యామేజ్ చేసే పరిస్థితి. ఇది గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వము మన భారతదేశ సనాతన ధర్మ సంస్కృతిని కాపాడడం కొరకే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి చాలా ఫేమస్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఉల్లు కావచ్చు, లేకపోతే ఆల్ట్ కావచ్చు, ఇలాంటి చాలా చాలా ఫేమస్. ఈరోజు ఏంటి అని అంటే మన దేశ సంస్కృతిని కాపాడుకునే దిశలో మన భారతదేశ ప్రభుత్వం ఒక అడుగు వేసింది. ఇది ఎప్పుడూ చేయాల్సిన అవసరం ఉండినప్పటికీ ఈరోజు చేయడం చాలా సంతోషకరమైన విషయంగా నేను చూస్తూ ఉన్నాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే యశ్వరావు గారు, సంహౌ లక్కీలీ ట్రెడిషనల్ వైజ్ చూసుకున్నా, కాస్త ఆర్థడాక్స్ పరంగా చూసుకున్నా కానీ సౌత్ ఇండియా చాలా బెటర్గా ఉంటుంది మనం పాటించే విధానాలు కానీ ఇవి అని. బట్ ఎంతో ఫాస్ట్గా వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకున్నాం మనం. నార్త్ ఇండియా నుంచి ఈ కల్చర్ కూడా ఎక్కువగా అలవాటు చేసుకున్న రోజులు ఇప్పుడు. అండ్ దీంట్లో ముఖ్యంగా నార్త్ సైడ్ ఉన్న కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఎస్పెషల్లీ ఇలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? అండ్ ఈ ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికి కూడా ఈ విషయాలపై ఎలాంటి సందేహం లేకుండా దీన్ని ఇంతకాలం నడిపించడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఈ యొక్క బాలీవుడ్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. మనము మన కల్చర్ చెడిపోవడానికి ముఖ్యంగా ఈ బాలీవుడ్ అనేది మన మీద చాలా ప్రభావం చూపెడతా ఉన్నది. ఇంత గతంలో చూసినట్టే శిల్పా శెట్టి వాళ్ళ భర్త కుంద్రా ఉన్నాడు, రాజ్ కుంద్రా. ఆయన ఏంటి అని అంటే ఇటువంటి కంటెంట్లు తీయడము, దాని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముకోవడము, షేర్ చేయడము, తద్వారా కోట్ల రూపాయలు గణించడం అనేది చేస్తూ ఉన్న క్రమంలో అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే దీని మీద ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్లోనే ఈ ఏవైతే 26 ప్లాట్ఫామ్స్ బ్యాన్ అయినాయో ఆ బ్యాన్ అయిన ప్లాట్ఫామ్స్కి నోటీసులు కూడా ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాటి తాత్కాలికంగా అడల్ట్ కంటెంట్ని వాళ్ళు రిమూవ్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ను వ్యూ చేసేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్స్ని డిస్టర్బ్ చేసి వాళ్ళను అశ్లీలత వైపు ఒక రేపిస్టులుగా మార్చే విధంగా, ఒక అసాంఘిక కార్యక్రమాలు చేసే విధంగా
ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయని ఎప్పుడైతే ప్రభుత్వం గమనించిందో, ఎప్పుడైతే ఇది ఒక రకంగా బాంబుల ద్వారానే కాదు మన సంస్కృతిని ఈ విధంగా కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించిందో, అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏంటి అని అంటే హర్షించదగ్గ విషయము. ఇది నిజంగా కూడా మనము మన కల్చర్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒక ముందడుగు వేసినాం అని చెప్పడానికి నేను వెనకడుగు వేయట్లేదు. ఈ అడల్ట్ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొద్దాం అనుకునే మూర్ఖులకి కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది నియర్ ఫ్యూచర్లో, అండ్ దీన్ని పూర్తిగా మన భారతదేశ పౌరులు కూడా ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా సంహౌ టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలి, కొన్ని అనాలిసిస్ ప్రకారం అనుకుంటే నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఇది ఆల్రెడీ పేరుకుపోయి ఉంది. బట్ సౌత్ ఇండియాలో లక్కీలీ కాస్త వరకు సేఫ్ ఉన్నాం. బట్ ఇదే చర్యలు ఇప్పుడు మొన్న బ్యాన్ చేయకపోతే ఇంకా పాడయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి బ్యాన్ అయితే చేశారు అంటున్నారు కదా. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి పుట్టుకు రావని గ్యారంటీ ఏంటి? నియర్ ఫ్యూచర్లో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇటువంటి పుట్టుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే ఇది మన సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడిగా నేను ఇంతకు ముందుకే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని కాపాడంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది. ఏంటి అని అంటే ఇప్పటి వరకు సెల్ఫ్ మానిటరైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఈ ఐటీ రూల్స్ 2021. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ మానిటరీతో పాటు కూడా ప్రభుత్వం కూడా ఈ సెన్సార్ బోర్డు సినిమాల వైపే కాకుండా ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక మీద చాలా క్లోజ్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశీలించినప్పుడు యువత అనేది తప్పుదారులకు వెళ్లకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచే వాడు వివిధమైనటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తే అశ్లీలత, న్యూడిటీ, ప్రొనోగ్రఫీయే కాకుండా ఈ రిలేషన్షిప్స్లో ఏంటి అని అంటే కొంతమంది దారుణమైన పరిస్థితుల్లో అక్కా చెల్లెల మధ్య కూడా అక్రమ సంబంధాలను వదినల మీద లేకపోతే బావల మీద ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా కొన్ని సీరియల్స్ల రూపంలో కానీ వెబ్ సిరీస్ల రూపంలో కానీ ఇటువంటి ఓటీటీ కంటెంట్స్ ఎప్పుడైతే మనకి ప్రచారం చేస్తూ ఉన్నాయో, ప్రచురిస్తున్నాయో, దాన్ని చూసిన యువత ఏంటి అని అంటే ఒక దుర్మార్గులుగా, కామాంధులుగా మారే అవకాశం ఉంది. ఇది మన దేశం మీద జరుగుతున్నటువంటి సాంకేతిక దాడి, ఇది మన దేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా పరిగణించి ప్రభుత్వాలు దీనిని బ్యాన్ చేయడం చాలా సంతోషకరమైన వార్త. ఇక సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియా ఇప్పటికీ ఇంకా ఒక పద్ధతిలోనే నడుస్తున్నదని మీరు చెప్తున్నదని నేను ఏకీభవిస్తూనే, ఏంటి అని అంటే సౌత్ ఇండియాలో కూడా ఈ కల్చర్ పెరిగిపోతుంది. మన దగ్గర కూడా అమ్మాయిల మీద యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా స్కూళ్ళల్లో, కాలేజీలలో అమ్మాయిల మీద ఇటువంటి సెక్సువల్ అసాల్ట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇటు ప్రేరేపిస్తాయి మన మైండ్ సెట్ని ఇంపాక్ట్ చేయడం, ప్రభావితం చేస్తుంటాయి. మన మైండ్ సెట్ని డామినేట్ చేయడంలో ఇటు ఏంటి అని అంటే అక్కడ ఏదో కంటెంట్ చూస్తాం. చిన్నపిల్లాడు ఇప్పుడు యూ అనేది ఉంది, యుఏ అనేది ఉంది, వీటి గురించి తెలుసుకోవాల్సిన, యూ అని అంటే యూనివర్సల్గా చిన్న పెద్ద అందరం కూర్చొని చూడేటువంటి చిత్రాలు అటువంటి ఎక్కడ దొరుకుతున్నాయి? ఇప్పుడు ఓపెన్ చేస్తేనే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ దిక్కుమాల చెత్త అంతా వచ్చి పడతా ఉన్నది. సో అటువంటి యూ లాంటి మంచి కన్నా చెడుకు ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అయితే నెట్ఫ్లిక్స్ లాంటి ఇంకా పెద్ద సంస్థ, పెద్ద కంపెనీ, అందులో కూడా ఇలాంటి కంటెంట్ ఉంది. బట్ దానిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ నియర్ ఫ్యూచర్లో? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే దీని మీద చర్య తీసుకున్నప్పుడు దాని మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక మీదైనా వాళ్ళు దీన్ని చూసుకొని ఏమైనా ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళు అటువంటి కంటెంట్ ఏదైనా వాళ్ళు ఫైండ్ చేయగలిగితే, దాన్ని రిమూవ్ చేయగలిగితే వాళ్ళు బ్రతికి బయటపడతారు. లేదంటే వాళ్ళని కూడా నెట్ఫ్లిక్స్ని కూడా బ్యాన్ చేసే అవకాశం 100% మన దేశంలో ఉంది. తప్పకుండా భారతదేశం అనేది ఒక కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే ఒక బిగ్ కంట్రీ. అలాంటి ఈ కంట్రీలో ఇలాంటి న్యూడిటీ కానీ, అడల్ట్ ఇండస్ట్రీ కానీ తీసుకురాద్దాం అనుకుంటున్న ఎవరైనా సరే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద సరైన శిక్షలు అమలు చేసి దీన్ని కాస్త కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ దానికి తగ్గట్టు అదే దారిలో వెళ్తున్నందుకు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తప్పకుండా. అండ్ ఇక వచ్చే అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలండి. అయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.